మీ పేరండి? శ్రీనివాసరావు అండి. శ్రీనివాసరావు గారు, ఇది దువ్వాడ ప్రాంతానికి సంబంధించిన ఈ కాలనీ దువ్వాడ. దువ్వాడ. సార్ సింపుల్గా చెప్పండి, ఇక్కడ పెద్ద చర్చ నడుస్తూ ఉంది అందరు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి నేను ఇన్ని పథకాలు ఇచ్చానని అతను, పథకాలు కాదు అభివృద్ధి కూడా కావాలా, పథకాలు ఇచ్చుకుంటా పోతే దేశం అప్పుల పాలవుద్ది అని చెప్పేసి ప్రతిపక్షం. అంతే కదా. మీరు ఎలా ఉంది ఇక్కడ భరత్ గారి యొక్క ఇది ఎలా ఉంది? పల్లా శ్రీనివాస్ గారు భరత్ గారికి గెలుపు అవకాశాలు ఎలా ఉంది? ఈసారి భరత్ గారు పల్లా శ్రీనివాసరావు ఏకపక్షంగా గెలుస్తారు. టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా, టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఎంపీ భరత్ గారు పల్లా శ్రీనివాసరావు గెలుస్తారు. ఎప్పుడు పథకాలు ఇచ్చుకుంటా పోతూ ఉంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే సంవత్సరానికి కొన్ని లక్షల మంది గ్రాడ్యుయేట్లే వస్తున్నారు. ఇంజనీరింగ్స్ అన్ని కాలేజీలు ఆంధ్ర మొత్తం చూసుకుంటే ఇంజనీరింగ్ కాలేజీల నుంచి కానీ లేకపోతే మెడికల్ చదువుకున్న వ్యక్తులు కానీ ఎవరికి కూడా ఇప్పటి వరకు ఎంప్లాయ్మెంట్ లేదు. అది ముందు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, తర్వాత పథకాలు ఉండాలి. ఎంప్లాయ్మెంట్ లేకుండా ఇప్పుడు 5 ఏళ్ళు గడిచిపోయింది. చూస్తున్నారు ప్రజలందరూ. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో ఎవరికి ఓటు వేయాలనేది చదువుకున్న పిల్లలు, స్టూడెంట్స్ వాళ్ళే చూసుకొని వాళ్ళు తెలివిగా ఓట్లు వేస్తారు. ఎవరికి ఏ గవర్నమెంట్ కావాలనుకుంటే ఆ గవర్నమెంట్కి ఓట్లు వేస్తారు. అప్పుడు ఓట్లు వేసేదాన్ని బట్టి ఏ మార్పు కావాలనుకుంటున్నారా, లేదా ఇదే ప్రభుత్వం కావాలనుకుంటున్నారా అనేది ఎలక్షన్ గెలిచిన తర్వాత రోజు మనకి తెలుస్తుంది. ఆంధ్ర సమస్యల మీద భరత్ గారు గెలిస్తే పార్లమెంట్లో బలంగా వినిపించగలరు అనుకుంటున్నారు? పార్లమెంట్లో భరత్ గారు గెలిస్తే ఎవరైనా ఎంపీలు గెలిచిన తర్వాత పార్లమెంట్లో మాట్లాడాలి. మనకి ఈ 5 ఏళ్లలో పార్లమెంట్లో చూస్తే మనకి వైవి సుబ్బారెడ్డి గారు, తర్వాత ఇంకొక ఎంపీ ఉన్నారు, వాళ్ళిద్దరు తప్పితే అదే విజయసాయిరెడ్డి గారు అతను ఎంపీగా అక్కడ తర్వాత మళ్ళీ ఇంకెవరూ లేరు. ఇప్పటి వరకు పార్లమెంట్లో ఈ 5 ఏళ్లలో ఎన్నిసార్లు పార్లమెంట్లు జరిగినా ఎప్పుడు కూడా ఏ ఎంపీ కూడా మాట్లాడినట్టు కనబడలేదు టీవీల్లో. ఎంవివి సత్యనారాయణ చూసినట్టు కూడా మాకు తెలియలేదు. ఒకసారి ఇక్కడ ఎంవివి పార్క్ కట్టిన తర్వాత ఒకసారి 2 సార్లు ఇష్యూ అయితే అక్కడికి వచ్చారండి, అంతవరకే తెలుసు. అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా సాక్షాత్తు ఎంపీ వాళ్ళు కిడ్నాప్ అవ్వటం, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎట్లా చూడొచ్చు సార్ ఇవన్నీ? ఎంవివి సత్యనారాయణ గారి ఒక ఎంపీ కొడుకే భద్రత లేదు, మిగతా ప్రజలకు ఏం భద్రత ఉంటుంది ఇక్కడ? అది ప్రజలందరూ గమనించాలి. ఫస్ట్ ఒక ఎంపీ కొడుకునే ఇంటికి వచ్చి ఫోన్ చేసి పిలిచి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతే ఇంకెవరినైనా కిడ్నాప్ చేస్తే ఎవరు పట్టించుకోరు. అంటే అలాగే ఇంత వ్యతిరేకత ఎందుకని కూడగొట్టుకున్నాడు? ఇన్ని పథకాలు ఇచ్చినా కూడా జగన్మోహన్ మీద ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది అనుకుంటున్నారు? వ్యతిరేకత అంటే జనాలకి పథకాలు ఇచ్చుకుంటూ పోతే అందరికి పథకాలు ఎవరికి ఇస్తున్నారండి? వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ వెనకాల తిరిగిన వాళ్ళకే పథకాలు వస్తున్నాయి. అందరికీ ఇప్పుడు ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చారు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు లేవు. చాలామంది ఉన్నారు ఈ కాలనీలో, బోల్డ్ ఎంతమంది ఉన్నారు కూలి పని చేసుకున్న వాళ్ళు, ఎవరికి లేదు ఇల్లులు. ఇచ్చేవాళ్ళు ఇల్లు ఇచ్చిన, ఇల్లు లేని వాళ్ళు చాలామంది అప్లై చేసుకున్నారు. వచ్చిన వాళ్ళు తీసేసి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. ప్రజలు తెలివిగా ఓటు వేయాలంటే మరి తెలివిగా కాదు, అతి తెలివిగా వేస్తారు ఓట్లు. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకుంటారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఓటు వేసుకుంటారు. దిస్ ఈజ్ ద టైమ్ టు రైజ్ ఎవర్ వాయిస్ ఎవ్రీవన్. ఎందుకంటే మంచిగానే చెడైనా అందరూ ఆలోచించి ఒక గుడ్ నిర్ణయం తీసుకోకపోతే కనుక అనేది మీ అభిప్రాయం ప్రకారం, అంటే నేను ఏ పార్టీకి ఏ ఓటు అని నేను అడగను, కానీ మీ అభిప్రాయం ఎలా ఉంది? మీ పేరేంటి? నా పేరు వెంకట సుబ్బయ్య అండి. వెంకట సుబ్బయ్య గారు, ఇది దువ్వాడ రాజీనగర్ రాసలమ్మ కాలనీ. రాసలమ్మ కాలనీ చూశారు కదా, రకరకాల మంది అభిప్రాయాలు మాట్లాడుతూ ఉన్నారు. 2 వర్గాలు ఇక్కడ, ఇన్ని వర్గాలు లేవు. పథకాలు లేనిది, అభివృద్ధి కావాలని ఒకళ్ళు వస్తున్నారు, లేదు నేను పథకాలు ఇస్తాను అభివృద్ధితో సంబంధం లేదని కొంతమంది వాళ్ళ పార్టీ నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మీ అభిప్రాయం ప్రకారం ఎలా ఉంటుంది? మాకైతే అభివృద్ధి కావాలండి, డెవలప్ ఉండాలి. పథకాలు ఉన్నా లేకపోతే దానికి అది వేరే విషయం, కానీ డెవలప్మెంట్ కావాలండి. ఇక్కడ ప్రస్తుతం చూస్తూ ఉంటుంటే స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఉంది, వైజాగ్ జోన్ ఒకటి ఉంది, చాలా భూములు అన్యాక్రాంతం అయిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంపీ భరత్ గారు లాంటి వ్యక్తి ఉండడం వల్ల కొంచెం ఉపయోగపడుతుంది. భరత్ గారు బాగా చదువుకున్నారండి, మంచి వ్యక్తి, గీతం సంస్థల అధినేత, చాలా మంచి వ్యక్తి. మా దగ్గర నుంచి చూసాం అతన్ని, మంచి వ్యక్తి అండి. ఏంటి సార్, ఏంటి ఫైనల్గా ఏం చెప్తారు మీరు? ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? మేమైతే భరత్కి ఓటే ఉంటాం. ఓవరాల్ స్టేట్ గురించి అయితే ఎట్లా ఉంది డెవలప్మెంట్స్? స్టేట్ గురించి చూశారు కదా, ఇంకా మన లేదు కదండి, డెవలప్మెంట్ లేదు. అంటే ఏంటి ఇంత అరాచకం అనేది ఎప్పుడైనా చూసారా మీరు? అంటే చాలా ఇప్పుడు 3 క్యాపిటల్స్ అన్నారు, పోలవరం లేదు, స్టేటస్ లేదు, ఏ అభివృద్ధి గురించి మాట్లాడకుండా. మనది అభివృద్ధి అంటే 20 సంవత్సరాలు ఎన్నికలిపోయినట్టండి. ఈ పాలనలో 20 సంవత్సరాలు మనం ఎన్నికలిపోయినట్టే. చెప్పండి, మీరు ఏంటి ఏమనుకుంటున్నారు? మార్పు కోరుకుంటున్నారు? ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో? ఎందుకు ఇంత వ్యతిరేకత కనపడుతుందంటారు మీరు? అన్ని రకాల మైనస్ అయిపోయిందండి. ఒక స్టీల్ ప్లాంట్ ఇష్యూ తీసుకోండి, 5 సంవత్సరాలు చేస్తామంటారు, మళ్ళీ చేయరు, మళ్ళీ ఓట్లకు వచ్చినప్పుడు చేయమంటారు. రకరకాలు, ఒక స్టాండర్డ్ లేదు ఈ గవర్నమెంట్కి, ఒక స్టాండర్డ్ లేదు. సింపుల్గా అడుగుతున్నాను, పథకాలు తీసుకున్న వాళ్ళందరూ ఓట్లు వేస్తే చాలు మేము గెలుస్తామని చెప్పేసి వాళ్ళు బలంగా ఉన్నారు. మీ గాజువాక నియోజకవర్గం అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, ఇంకోటి దాని మీద మీ కామెంట్, నిజంగా వేస్తారా పథకాలు తీసుకున్న వాళ్ళు?
పథకాలు తీసుకున్న వేయచ్చు దానికంత తప్పలేదు. వేస్తే గవర్నమెంట్ మళ్ళీ నేనే ఫామ్ అవుతాను 120 సీట్లతో అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. లేదు, అది కష్టం. అందరికి రాలేదు కదా పథకాలు. అందరికి వచ్చాయని ఎలా చెప్తారు? వచ్చిన వాళ్ళు వేసినా చాలు. 100 మందిలో 10 మందికి ఇస్తారు కానీ 100 మందికి ఇవ్వరు కదా పథకాలు. సో షూరా మళ్ళీ జగన్ గెలిచే పరిస్థితి లేదు. దానికి అది మనం ఇప్పుడు చెప్తాం, ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది ఓటింగ్ బట్టి. అలా అయితే మరి ఇక్కడ కూడా ఓడిపోద్ది కదా, మీ పల్లా శ్రీనివాస్ గారు ఓడిపోతారు కదా జగన్కి వేవ్ ఉంటే. జగన్కి వేవ్ అంటే ఇక్కడ మీకు పల్లా శ్రీనివాస్ గెలవడం కావాలా లేకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం కావాలా? పల్లాసీని ఎమ్మెల్యే గెలిస్తేనే ఆడ సీఎం చంద్రబాబు నాయుడు అవుతారు. మరి అలాంటప్పుడు స్టేట్ కూడా ఇది ఒక్కటే కాదు కదా, అన్ని నియోజకవర్గాలు గెలవాలి కదా. అవి గెలుస్తుందండి. అంటే ఇప్పుడే చెప్పలేమని డౌట్ ఉందని మీకే డౌట్ ఉందంటారు కదా. ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది మీకు అంటున్నాను. ఆ వేవ్ అనేది ఇప్పుడు తెలియ మీకు ఇప్పుడు మాటల్లో కాదు చేతల్లో ఉంటుంది అంటున్నాను. ఓ అంటే గ్రౌండ్ లెవెల్లో ఆల్రెడీ డిసైడ్ అయ్యారు, ఉన్నది డిసైడ్ అయ్యింది. పబ్లిక్ వేవ్ అయితే ఉంది సార్, వేవ్ ఉంది, టీడీపీకి వేవ్ ఉంది. వేవ్ ఉంది అంటే ఏంటి ఇంకా భరించలేమన్నా లేకపోతే ఇంకా సేఫ్ అండ్ సెక్యూర్ గవర్నమెంట్ కావాలన్నా? గవర్నమెంట్ మంచిదైతే బాగుంటుంది. అదొకటే ఇక అభివృద్ధి మంత్రం రకరకాలు ఉన్నాయి. మళ్ళీ మీకు గెలిచాక రండి మాట్లాడతాం. ఇక్కడ రెండే సార్ సింపుల్, ఇన్ని కులాలు ఇన్ని మతాలు లేవు సార్. పథకాలు తీసుకున్న వాళ్ళు ఒకళ్ళు, తీసుకోలేని వాళ్ళు ఒకళ్ళు. ఈ ఉన్న పరిస్థితుల్లో వైజాగ్ కనుక డెవలప్మెంట్ అవ్వాలన్నా ఏది చేయాలన్నా కూడా భరత్ గారు లాంటి వ్యక్తికి అవసరం ఉంటారా లేకపోతే ఝాన్సీ గారి వ్యక్తి అవసరం ఉంటారా? భర్త గారు లాంటి వ్యక్తి అండి. ఝాన్సీ గారు అనేది ఈ రోజుకి మాకు ఎప్పుడు కనిపించలేదండి ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చారు, లోకల్ కాదు ఆమె. లోకల్ అనేది ఇప్పుడు కార్పొరేట్ ఎలక్షన్ వేరు, ఎమ్మెల్యే ఎలక్షన్ వేరు. ఎందుకంటే కార్పొరేట్ అయితే మా లోకల్ అభ్యర్థికి మేము వేసుకుంటామండి, అక్కడ పార్టీతో పని లేదు మాకు. ఇది ఎమ్మెల్యే అన్నప్పటికీ మొత్తం ఆల్మోస్ట్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఇది పార్టీ తరఫున వస్తుంది. లోకల్ అన్నప్పుడు పార్టీ చూడమండి అక్కడ. ఇది మామూలుగా పార్టీ తరఫున చూస్తాం. ఎమ్మెల్యే అయితే లోకల్ అయితే వ్యక్తిగతంగా చూసుకుంటాం. అయితే ఏంటంటే డెవలప్మెంట్ ఏంటంటే అమరావతి మనకు రాజధాని లేదు. మనకి 3 రాజధానులు కడతాను మీకు విశాఖపట్నం సార్ ఒక్క రాజధానికి దిక్కు లేదు. నమ్ముతున్నారా? సార్ నమ్మడానికంటే మేము ఓటేసాం అప్పుడు జగన్ గారికి. వేసావా? వేసాను. వేసిన తర్వాత మా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారు పోనీ ఒకసారి చూద్దాం, ఒకసారి చూద్దామని చెప్పేసి అన్నారు. సరే తప్పే లేదు, వేయడానికి ఏం ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే అలాగని చెప్పేసి వేసాం అందరమని. ఈవేళ నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయిందండి. చదువుకున్న విద్యార్థులకు ఎవరికి జాబులు లేవు. అవి ఒకటి. 3 రాజధానులు అంటున్నారు కదా. ఒక రాజధాని అనిల్ కుమార్ యాదవ్ గారు తెలుసు కదండి, ఆయన అసెంబ్లీలో తొడగొట్టి మరి చెప్పారు 2022, 2021 పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు కట్టేస్తాం మీకెందుకు, మీరేదో చూసుకోండి అసెంబ్లీలో మాట్లాడితే అవదని చెప్పేసి బెదిరించారు. ఈరోజు కూడా ఆయన మళ్ళీ ఇప్పుడు మాట్లాడలేదు. అందువల్ల టీడీపీకి సంబంధించిన కాబట్టి అట్లా మాట్లాడుతున్నారు. టీడీపీని కాదండి ఇక్కడ. టీడీపీకి అయితే నేను వైసీపీకి ఎందుకు వేస్తాను సార్? గతంలో ఎందుకు వేస్తాను చెప్పండి. సిద్ధాంతాల పద్ధతులు నచ్చలేదు. ఇప్పుడు సిద్ధాంతాలు కాదండి. ఇప్పుడు చాలామందికి వృద్ధాప్య పింఛన్ ఇవ్వచ్చు తప్పలేదు, వికలాంగులకి ఇవ్వచ్చు తప్పలేదు. అవి కామన్. రైతు భరోసా అన్నారంటే రైతులకు మేలు చేస్తుంది కాబట్టి అది ఇవ్వచ్చు. ఇప్పుడు ఆటో సార్ ఆటో వాళ్ళకి కూడా ఇవ్వకూడదు. ఏదో దానికి అవకాశం ఉంటే ఏదో ఇన్సూరెన్స్ రూపంలో లేకపోతే ఇంకోటి రూపంలో పెట్టాలి తప్ప అది కూడా ఇవ్వకూడదు. అయితే ఒకటి చాకలి మంగలి ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చడం వల్ల నేను కట్టి ట్యాక్స్ ఉందనుకోండి, నేను ఒక క్యాబ్ డ్రైవర్ని, నేను కట్టి ట్యాక్స్ ఉందనుకోండి, లేకపోతే నేను ఒక సబ్బు మీదో లేకపోతే ఇంకో దాని మీద కడుతున్నాం మేము. కట్టి ట్యాక్స్ ఉందనుకోండి, ఆ ట్యాక్స్ ఏమని మళ్ళీ గవర్నమెంట్ కంపల్సరీగా వెళ్తుంటుంది కదా. వెళ్తుండడం వల్ల ఈ మీ ఉద్దేశం ప్రకారంగా ఇక్కడ 2 డివిజన్స్ ఉన్నాయండి. టౌన్ సిటీస్లో ఉన్న వాళ్ళు ఒక వర్గంగా ఉన్నారు, పల్లెటూళ్ళలో కొంత పథకాలు తీసుకున్న కృతజ్ఞత చూపిస్తారు. నిజంగా వాళ్ళకి అర్థమవుతుందా రూపాయి పెట్టి 10 రూపాయలు మనల్ని వాడుతున్నాడు అనే విషయం వాళ్ళకి అర్థమైందంటారు? ఆడవాళ్ళకి ముఖ్యంగా తెలియదండి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు నాయకులు చెప్తుంటే ఆయనకే ఓటేస్తారు కదా, మీరు తెలియజెప్పాలి కదా ఎవరికి, జనాలకు కూడా. మేము అవకాశం ఉన్నంత వరకు మేము చెప్తామా సార్ అన్యాయం జరిగింది అని. అన్యాయం జరిగిందని కూడా చెప్పడం కాదు, మీరు తెలుసుకోండి ముందు. నేను చెప్పడం కాదు, మీరు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరు ఎవరికి ఓటు వేయాలో మీరు డిసైడ్ చేసుకోండి. అదే మీకు డెవలప్మెంట్ కావాలనుకుంటే ఒక పార్టీ ఉంది, పథకాలు కావాలంటే ఒక పార్టీ ఉంది. ఈ 2 పార్టీలు కదా సరిపడింది, ఇంకా ఎంత చేయలేవు. అభివృద్ధి కావాలంటే విజ్ఞతతో ఓటేయాలా. మనకి డబ్బులే కావాలనుకుంటే పిల్లల భవిష్యత్తులు మాత్రం స్టూడెంట్స్ భవిష్యత్తులు మాత్రం పోతాయి. అంటే మీరు చెప్పిన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మాత్రం భవిష్యత్తు అనేది ఇంకా లేనట్టే. మేము కనిపించం సార్, మేము కనిపించాం. నేను క్యాబ్ డ్రైవర్. ఈవేళ టూరిజం మొత్తం పోయిందండి మాకు. వైజాగ్ టూరిజం లేదు కదా? లేదండి. ఎందుకంటే నేను క్యాబ్ డ్రైవర్ అని చెప్తే ట్యాక్సీ నాది, టూరిజం లేదండి మాకు. కాకపోతే ఏంటంటే ఎవరైనా ఒకటే, రాజశేఖర రెడ్డి గారు బాగా చేశారు, వాళ్ళ అబ్బాయి ఇంకా బాగా చేస్తాడని చేస్తారు, ఒక నమ్మకం మీద ఇచ్చారు. అంతే. ఇప్పుడు ఈవేళ ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, నేను ఒకటే కాదండి ఇక్కడ. ఎందుకంటే నాకేమైనా పథకాలు ఇవ్వక్కర్లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తుంటే జనాలు కూడా తెలివిగా ఆలోచించి ఓటైపోతే ఒక బ్యూటీ ఆఫ్ విశాఖపట్నం పోతుంది, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు పోతుంది. ఎవరిని అడిగినా కామన్గా నాకు వినిపిస్తున్న మాట ఏంటంటే పథకాలు ఇచ్చారు సార్, కానీ ఏముంది సార్ దానివల్ల ఉపయోగం, మాకు ఆర్థిక స్తోమత పెరగడం లేదు అని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎట్లా ఉండబోతుంది మీకు?
పథకాలు కొన్ని పథకాలు కరెక్టేనండి. పథకాలు తప్పని ఎవరు అంటలేదు సార్. ఇవ్వాలి కొన్ని పథకాలు. కొన్ని పథకాలు కరెక్ట్, కొన్ని పథకాలు రాంగ్ అండి. రాంగ్ పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు డెవలప్ చాలా దారుణంగా ఉంది ఇప్పుడు పరిస్థితి. అభివృద్ధి లేదు, ఇండస్ట్రీలు లేవు. చాలా వరకు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టవలసి వస్తుంది. ఈ అనవసరమైన పథకాల వల్ల ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టవలసి వస్తుంది. నేను ఫస్ట్ జగన్కే ఓటేసానండి. ఎందుకని ఇప్పుడు ఒపీనియన్ మార్చుకున్నారు మరి? ఒపీనియన్ మార్చుకున్నా అంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కావాలండి. మా భవిష్యత్తు కావాలి, మా బిడ్డల భవిష్యత్తు కావాలండి మాకు. నాకు తెలిసినంత వరకు ఈ గాజువాక నియోజకవర్గంలో పల్లా శ్రీనివాసరావు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకని అంటారు ఆయన అంత ఎందుకు? ఆయన మంచి క్యాండిడేట్ అండి. మంచిగా చిన్నపిల్లవాడు వెళ్ళా తన ప్రాబ్లం అనుకుంటూ వెళ్తే స్పందిస్తాడు, ఇమీడియట్లుగా స్పందిస్తాడు. ఆయన స్పందించే ఇది ఉందండి. వాళ్ళకి ఇప్పుడు వైసీపీ మంత్రుల దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళ పిఏ పర్మిషన్ తీసుకోవాలి, లేకపోతే ఇంకెవరో పర్మిషన్ తీసుకొని ఒక 2 రోజుల్లో 3 రోజుల్లో అపాయింట్మెంట్ దొరికిన తర్వాత తనతో మాట్లాడటానికి అవుతుంది ఒక సామాన్యుడు. ఈయనకి డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడుకోవచ్చు. ఆయన స్పందిస్తాడు. ఆయన ప్రాబ్లం ఏంటో తెలుసుకొని దానికి వ్యక్తిత్వం, మంచి వ్యక్తిత్వం పల్లా శ్రీనివాసలో ఉందండి. ఎంపీ గారి పరిస్థితి మరి ఎంపీగా భర్త గారు ఎలా ఉండబోతుంది? ఎంపీ గారి విషయం మనకి తెలియదండి. అంటే ఇక్కడ భర్త గారు నిలబడతా ఉన్నారు. మీ విశాఖపట్నం ఎంపీ ఏ నియోజకవర్గం? మరి టీడీపీ తరఫున ఆయన ఇచ్చేస్తాడు కాబట్టి సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయండి.